ప్రపంచంలో అసలు విషయం ఏంటో తెలుసా? మనలో చాలా మందికి తమను తాము చాలా బాగా తెలుసుకున్నట్టే భావిస్తారు. వాళ్ళ గురించి మొత్తం అంటే మొత్తం తెలుసన్నట్టే అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మనం మన గురించి చాలా చాలా తక్కువగా ఆలోచిస్తాం. నువ్వు, నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తివి కావు అని ఎంతమందికి తెలుసు? నువ్వొక పాజిబిలిటీ అంతే. ఒక ఎవాల్వింగ్ ఐడెంటిటీ అంటే ఎవరో క్రియేట్ చేసిన నువ్వు అని ఎంతమందికి తెలుసు? హాయ్! దిస్ ఈజ్ సృజనారెడ్డి సైకాలజిస్ట్. ఇప్పటిదాకా మీరు చూసింది ఔటర్ వరల్డ్ అంటే బయట ప్రపంచం ఇప్పటి వరకు మీ గురించి ఏమనుకుంటుంది అని ఆలోచించే బయట ప్రపంచంలో ఉన్నటువంటి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులం మనమంతా. ఇప్పటి నుంచి మనం మన ఇన్నర్ వరల్డ్‌లోకి ప్రవేశిద్దాం. మన ఇన్నర్ వరల్డ్ ఎలా ఉందో అసలు అదేమనుకుంటుందో చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకునేది సెల్ఫ్ అవేర్‌నెస్ అండ్ మైండ్ సెట్. అసలు సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే ఏంటి? మన మైండ్ సెట్‌ని మనమే మార్చుకోవచ్చా? వీటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ముందుగా నువ్వు ఎవరు అనే ప్రశ్నకు నిజమైనటువంటి అర్థాన్ని సెల్ఫ్ అవేర్‌నెస్‌ను పొందగలగడం. అంటే సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే ఇక్కడ కేవలం అద్దంలో నీ ముఖం చూసుకోవడం కాదు. నీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గుర్తించడం. అంటే ఇట్స్ సైకలాజికల్ ఇన్సైట్ ఏంటంటే ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి అనుభవాలు, అమ్మ, నాన్న స్పందించిన తీరు, వాళ్ళు మనతో స్పెండ్ చేసిన తీరు, స్కూల్లో జరిగినటువంటి రిజెక్షన్‌లన్నీ మన పర్సనాలిటీని షేప్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవరైనా నీ చిన్నప్పుడు నీకు చెప్పిన మాట లైక్ నువ్వేం అర్థం చేసుకోలేవు అని ఏదైనా ఒక సందర్భంలో స్ట్రాంగ్‌గా నిన్ను అన్నారే అనుకో, ఆ వర్డ్స్ అలా మనసులో సైలెంట్‌గా ఒక బిలీఫ్ సిస్టమ్‌గా మిగిలిపోతుంది. ఆ తర్వాత ఏదైనా పెద్ద పని చేయాలంటే మనసు నీకు పదే పదే ఏం చెప్తుందంటే, నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది. చేద్దాం అనుకున్నటువంటి పని నీకు సరిగా అర్థం కాదు, ఇంక వదిలేయ్ అని అలా పదే పదే చెప్పి నిన్ను వెనక్కి లాగేస్తుంటుంది. నెంబర్ 2 మైండ్ సెట్ అనేది ఎలా ఏం ఫిక్స్ అయిపోయి ఉన్నది కాదు, అది కంప్లీట్‌గా మార్చబడేది. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్. అంటే నాకు ఇది రాదు, నేను ఇలానే ఉంటాను. లైక్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' వెంకటేష్ అంటూ ఉంటాడు కదా! నేను ఇంతే, నేను ఇలానే ఉంటా అంటూ. అలా అన్నమాట. గ్రోత్ మైండ్ సెట్. ఇప్పుడు రాదు, నేర్చుకుంటాను. అంటే నేర్చుకుంటే నా వల్ల అది సాధ్యమవుతుంది. ప్రయత్నిస్తే ఎలాగైనా చేయగలుగుతాను అని అనుకోవడం అన్నమాట. ఇక్కడ ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే, క్యారల్ డ్వెక్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ చేసినటువంటి రీసెర్చ్‌లో ఆయన ఒక 2 విషయాలు చెప్పాడు. ఏంటంటే ఇంటెలిజెన్స్ అండ్ టాలెంట్ అనేది జెనెటిక్స్ లిమిటేషన్స్ అయితే కాదు. అంటే అవి మన జీన్స్ మాత్రమే డిసైడ్ చేయవు. ప్రయత్నిస్తే వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని. అంటే ప్రాక్టీస్ అండ్ బిలీఫ్ అంటే నమ్మకం ద్వారా అవి గ్రో చేయగలిగేవి అని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పియానో వాయించే అతను 10 సార్లు ఫెయిల్ అయినా కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేసేవాడు. అతను కొన్ని రోజులకు సక్సెస్ అందుకుంటూ ఉంటాడు. అంటే అతను పుట్టిన వెంటనే జీనియస్ ఏం కాదు కదా! అతను తన మైండ్ సెట్‌ని ప్రోగ్రామ్ చేసుకున్నాడు. ఒకటి గుర్తుంచుకో. నీ మనసేం కమ్జోర్ కాదు. కండిషన్ తోటి ప్రోగ్రామ్ చేసుకున్నటువంటి మనస్సు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీలో సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ సెల్ఫ్ అవేర్‌నెస్‌ని ఎలా పెంచుకోవాలి? ఫస్ట్ పాయింట్ జర్నల్. ప్రతిరోజు నీ భావాలు రాయడం, అనాలిసిస్ చేయడం. నిన్ను నువ్వు చదవడానికి అదేం చేస్తదంటే నీకొక మార్గాన్ని చూపిస్తుంది. నెంబర్ 2 ట్రిగ్గర్స్‌ని అబ్జర్వ్ చేయడం. అంటే ఏ మాటకు నీ మనసు దెబ్బతింటుందో గుర్తించాలి. నెంబర్ 3 అంటే అన్నీ నిజం అనుకోకండి. నువ్వు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచనే నిజం కాదు. కొన్నింటి యొక్క మూలాలు మన భయాలలో ఉంటాయని గమనించడం అన్నిటికన్నా ముఖ్యమైనది. నెంబర్ 4 అంటే నీకంటూ కొంత సమయాన్ని పర్సనల్‌గా కేటాయించడం, కొంత సమయం ఫోన్స్‌కి దూరం పెట్టి మీ మనసు మాట వినడం మొదలుపెట్టండి. ఇప్పుడు బయట నుంచి వచ్చేటువంటి మాటలకు, చేష్టలకు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో కంటే ఎందుకు రియాక్ట్ అవుతున్నావో గుర్తించగలిగితే నీకు నువ్వు అప్‌గ్రేడ్ అయిపోయినట్టే. ఆ విషయం గుర్తుంచుకో. ఫైనల్లీ మైండ్ సెట్ అన్‌లాక్ చేయడం ఎలా? మనలో చాలా మందికి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. నేను వర్క్ చేయగలనా? నా డ్రీమ్ సాధ్యమా? నేను నిజంగా లవబుల్‌నా అంటూ. మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారంటే మీలో ఆల్రెడీ అవేర్‌నెస్ వస్తున్నట్టే. కానీ మీరు మీలో వచ్చేటువంటి మార్పును గుర్తించడం అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది మొదటి మెట్టు. మైండ్ సెట్ అనేది ఆ మెట్ల మీద అడుగులు వేయడం. ఈరోజు ఒక పని చేయండి. అంటే మీ డైరీలో ఒకసారి రాయండి. నేను ఎవరు? అదే ప్రశ్న. మీ హోల్ పర్సనాలిటీని మారుస్తుంది. ఇలా మరింతగా మీ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ ద ఛానల్. కామెంట్‌లో మీ మైండ్ సెట్, ఫైట్ అండ్ సెల్ఫ్ అవేర్‌నెస్ యొక్క జర్నీస్‌ని రాయండి. నమస్తే.